హలో ఫ్రెండ్స్, మే 19 నుంచి మే 27 వరకు ఏపీ ఎంసెట్ ఎగ్జామ్స్ అయితే జరిగాయి కదా. దానికి సంబంధించిన కీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి మనం కీ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మొబైల్ అయినా ల్యాప్టాప్లో అయినా గూగుల్లోకి వెళ్ళి ఏపీ ఎంసెట్ 2025 అయితే సర్చ్ చేయండి. సో సర్చ్ చేయగానే మనకు ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది. సో ఆ వెబ్సైట్ మీద మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఏపీ సెట్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత కొన్ని ట్యాబ్ దగ్గర మనకి న్యూ అని వచ్చేసి బ్లింక్ అవుతుంది. సో అవి వచ్చేసి మనకి రిలీజ్ చేసిన తర్వాత వచ్చిన కొత్త ట్యాబ్స్ అనమాట. పక్కన ఫస్ట్నే చూసుకుంటే కీ అబ్జెక్షన్స్ అని ఒక ట్యాబ్ ఉంది కదా. సో ఈ ట్యాబ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. పక్కన రెస్పాన్స్ షీట్ అని ఇంకొక ట్యాబ్ ఉంది. సో ఆ రెస్పాన్స్ షీట్ అంటే మనం రాసింటాం కదా. సో దానికి ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయినా ఎన్ని క్వశ్చన్స్ తప్పు అవుతున్నాయని తెలుసుకోవడానికి అయితే అది రెస్పాన్స్ షీట్ అంటారు. మన కింద చూస్తే మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ విత్ ప్రిలిమినరీ కీ అని ఉంది కదా. అది వచ్చేసి వాళ్ళు ప్రిపేర్ చేసిన క్వశ్చన్కి ఆన్సర్కి కీ అనమాట. అంటే వాళ్ళు క్వశ్చన్ పేపర్ తయారు చేసినారు కదా. సో దానికి కరెక్ట్ ఆన్సర్ అని వాళ్ళే పెట్టేసింటారు. రెస్పాన్స్ షీట్ ట్యాబ్ మీద మనం క్లిక్ చేసినట్టయితే మనకు వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ హాల్ టికెట్ నెంబర్ అయితే అడుగుతుంది. సో రెండు క్లిక్ చేసి ఎంటర్ చేసిన తర్వాత మనకు వచ్చి మనం రాసిన ఎగ్జామ్కి సంబంధించిన కీ అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఒక క్వశ్చన్ దాని కరెక్ట్ ఆన్సర్ అండ్ మనం పెట్టిన ఆప్షన్ ఏ కరెక్టా రాంగ్ అని చెప్పేసి పక్కన ఉంటుంది. సో అలా మనం చెక్ చేసుకోవాలి.